నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దేశ ప్రజల హృదయాలను తాకుతున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాం ఒక విజ్ఞాన తరంగం వంటిదని రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి కట్టా పద్మావతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావులు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో 2014 అక్టోబర్ నెల 3వ తేదీన ప్రారంభించారు. నాటి నుండి ఎటువంటి విరామం లేకుండా ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మధ్యలో తలచిన మనసులో మాట కార్యక్రమం రేడియో, దూరదర్శన్లో ప్రసారం అవుతుందని అన్నారు. ఇటువంటి పవిత్రమైన బృహత్తర కార్యక్రమాన్ని విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఈ నెల 22వ తేదీ నుండి ప్రతి పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు విధిగా టీవీ, రేడియోల ద్వారా చూపించాలని ఆమె కోరారు. వివిధ కళాశాలల విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ప్రోగ్రాం అనంతరం పీఎం ప్రసంగంపై పోటీలు ఏర్పాటు చేసి పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలరావు, పిర్లంకి ఉమామహేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, పైడి సింధూర, సవ్వాన ఉమామహేశ్వరి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టి అప్పలరాజు, పి వైకుంఠరావు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగేటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ప్రతి గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్లో మరి ఆ యొక్క ప్రిన్సిపల్స్తో మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాన్ని స్టూడెంట్స్ అందరూ వీక్షించే విధంగా ప్రయత్నం చేయమని ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతాల సురేష్ బాబు గారి ఆదేశాలతో మరి జిల్లా కమిటీలు పూర్తి చేయటం, అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి ఎస్సీ మోర్చా కన్వీనర్గా, కో కన్వీనర్గా, అదేవిధంగా మన్ కీ బాత్ కన్వీనర్గా, కో కన్వీనర్గా మరి నలుగురిని ఎంపిక చేయటం జరిగింది. మరి వారందరికీ జిల్లా అధ్యక్షులు వారి చేతుల మీదుగా మరి వాళ్ళకి నియామక పత్రం అందజేయడం జరుగుతోంది. మరి ఈ వేళ నుంచి మొదలుకొని ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి మరి మాట్లాడతారు. మరి ఆ ముఖ్యమైన అంశాలను మన్ కీ బాత్ ద్వారా ప్రతి ఒక్క కాలేజెస్లో, స్కూల్స్లో, అదేవిధంగా ప్రతి వార్డులో ప్రతి ఒక్కరూ కూడా చూసే విధంగా ప్రయత్నం చేయాలని ఆలోచనతో మరి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సంపన్న దేశాలలో మన దేశం కూడా ముందడుగులో ఉండాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను ఇస్తూ సంక్షేమ నిధులు ఇస్తున్నారు. అవి వారందరికీ అందే విధంగా అందిపుచ్చుకునే విధంగా ప్రయత్నం చేయటమే ఈ యొక్క మన్ కీ బాత్ యొక్క ఉద్దేశం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు మన్ కీ బాత్ మనసులోని మాట అనే కార్యక్రమానికి బ్రోచర్ రిలీజ్ చేయాల్సిందిగా పార్టీకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఆఫీస్లో ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి బ్రోచర్ రిలీజ్ చేసాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలోనూ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి విద్యార్థుల చేత వాళ్ళకి చూపించి వాళ్ళకి క్విజ్ పోటీలు కండక్ట్ చేసి ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల నుంచి రేపు 22వ తేదీన జరగబోయే మన్ కీ బాత్ని ప్రతి ఒక్కరు చూసి ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ విశాఖ ఎయిర్పోర్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి బయలుదేరిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీఐపీ లాంచ్ బయట వీధుల్లో ఉన్న పోలీస్ జాగిలం రాఖీని గమనించారు. జంతువులపై ప్రత్యేక అభిమానం కలిగిన మంత్రి రాఖీని మచ్చిక చేసుకుని కరచాలనం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయ భద్రతలో పోలీస్ జాగిలాల కీలక పాత్రను వివరించారు. విశ్వాసం, విధేయతకు అవి ప్రతీకలని పేర్కొన్నారు. కాగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన నివాసంలో గోశాల నిర్వహించడమే కాకుండా శ్రీకాకుళం, ఢిల్లీ ఇళ్లలో జాగిలాలను పెంచుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానాల వంశధార నదిలో బుధవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ కొనసాగింది. నంది వాహనం ఆలయం నుంచి మిర్యాపల్లి రేవు వరకు ప్రత్యేక రోప్ పార్టీలు, బారికేడ్లతో భక్తుల రద్దీ నియంత్రించారు.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు పోలీసు సిబ్బందికి సహకరించిన భక్తులకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి చిన్న అవసరానికి పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలపై డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు పాదయాత్ర నిర్వహించారు. మెట్టవలస గ్రామంలో కూలీలతో కలిసి పనిచేసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాలతో కూలీలకు నష్టం జరుగుతుందని, 100 రోజుల పని దినాలకే వేతనాలు సక్రమంగా చెల్లించిన పరిస్థితిలో 125 రోజులు ఎలా అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. పంచాయతీలకు నిధుల కేటాయింపులో వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పిన్నింటి పారంనాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములు స్వాధీనం చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం అభివృద్ధా అని వామపక్ష నాయకులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. మందస మండలం గంగువాడిలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ విస్తృత స్థాయి సమావేశం కొమరవాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా నాయకులు మధ్యల రామారావు, కమిటీ నాయకులు జోగి అప్పారావు పాల్గొన్నారు. 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నిస్తూ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు సాగు, త్రాగునీరు అందిస్తే జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఉద్దానం, జీడి రైతులు, కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన వారు అభివృద్ధి మాటలు చెప్పడం సరైంది కాదని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు చైతన్య యాత్రలు, 28న వంకలూరులో సభ నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో బత్తిని లక్ష్మణరావు, ఎన్ గణపతి, ఎన్ పరశురాం, కె వాసుదేవరావు, టి గున్నయ్య, జి లోకనాథం, పి ధర్మారావు, సర్పంచ్ ఆర్ శంకర్రావు, సిహెచ్ గున్నయ్య, పి ఎర్రయ్య, జి వల్లభరావు, లండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు గురువారం ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ కౌముది స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జరిగాయి.
కార్యక్రమంలో డిఎస్పీ సిహెచ్ వివేకానంద, వైద్యురాలు సింధూర, లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. శివాజీ ధైర్య సాహసాలు, దేశ రక్షణలో ఆయన పాత్రను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పాలిథిన్ నిషేధం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలు నాటండి, అలాగే చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల మీద నేను ఖండించి వాళ్ళని జరగకుండా చూడడానికి వర్తిస్తుంది. అలాగే గంజాయి, డ్రగ్స్ గురించి, అలాగే మహిళల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ యొక్క చిన్నపిల్లలు ఈ పబ్జి ఆన్లైన్ గేమ్స్ ఆడి ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు, ఇలా ఒక 11 అంశాల మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈశ్వరరావు గారు తీసుకున్న చాలా మంచి కార్యక్రమం. ఇది విజయవంతం అవ్వాలి, ప్రజల్లో మంచి మార్పు వచ్చి ఒక మంచి సమాజాన్ని సృష్టించాలి. అంపోలు గ్రామానికి చెందిన ఒట్ల హేమంత్ కుమార్ తీవ్ర లివర్ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు ఆయనకు లివర్ మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని, ఇందుకు సుమారు 30 లక్షల రూపాయలు అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో చికిత్స కొనసాగించిన ఈ నిరుపేద కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వృద్ధ తల్లిదండ్రులు, భార్య, చిన్నపిల్లలతో కుటుంబ సహాయం కోసం వేడుకుంటుంది. దాతలు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 9804020039 ఫోన్పే ద్వారా సహాయం అందించాలని కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గాజుల కొల్లవలస గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు గ్రాస్ రూట్ స్థాయిలో హక్కులు, అర్హతలపై అవగాహన కల్పించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ తదితర అవసరమైన పత్రాలు పొందేందుకు సహాయం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చిలకపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు 2025-26 విద్యా సంవత్సరం నుంచి యూజీసీ అటానమస్ హోదా లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటానమస్ మొదటి బ్యాచ్ తొలి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను యాజమాన్య సభ్యులు విడుదల చేశారు. జేఎన్టీయూ జీవీ రిజల్ట్స్ కమిటీ సభ్యులు ఆర్డీవీవీఎల్ శివరాం సమీక్ష అనంతరం యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాదరాజు, డి వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జె హరీష్ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, విభాగాధిపతులు డాక్టర్ పి రేవంత్ కుమార్, ఎం సాయి సుధా, డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, డాక్టర్ వి సూర్యనారాయణ, వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, కె మధుకుమార్, డాక్టర్ బి ప్రసాదరావు, డాక్టర్ ఏ కాంతి, డాక్టర్ హిమలకుమారి, టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేసి 20,000 రూపాయలను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, రైతు సంఘం నాయకుడు నక్క చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీలలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరాహార దీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఈరోజు హయత్ నగర్లో ఆవిష్కరించారు. కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకురావాలని, యజమాని సంతకం లేకుండానే గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు, పెట్టుబడి సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో పంచిరెడ్డి శ్రీరాములు, నక్క రామారావు, నేతిటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పిఎస్సిఎస్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఆయన సందర్శించి సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. జీవో నెంబర్ 36 అమలు, పీఆర్సీ, గ్రాట్యుటీ, రెగ్యులరైజేషన్ తదితర డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ఉద్యోగులు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పల్లెలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే
పల్లీలలో మెనోసాచురేటెడ్ పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్ గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి మెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యతో బాధపడేవారు రోజుకు గుప్పెడు పల్లీలు తినండి. ఇక జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పల్లీలలో ఉండే అమినో యాసిడ్ శరీరంలో నిల్వ ఉన్న చెడు క్రొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండడం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదో అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళాలలో కొవ్వు పూరికిపోయేలా చేస్తుంది. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.